అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం తిరుమలలో స్వామివారికి జరిగే సుప్రభాత సేవ వెనకాల ఉన్న విధానం ఏమిటి, దానికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా హాజరవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సుప్రభాతం అంటే ఏదో మేలుకొల్పు పాడతారో అని అనుకుంటాం, కానీ దీని వెనకాల ఇంత పద్ధతి ఉందా, ఇన్ని విధానాలు ఉన్నాయా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. ప్రతిరోజు జరిగే ఆర్జిత సేవల్లో సుప్రభాతం మొదటిది. ఇది మేలుకొల్పు సేవ. రోజువారీ చేసే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ సేవతోనే మొదలు పెడతారు. సంవత్సరంలో ధనుర్మాసంలో తప్ప మిగిలిన 11 నెలలు ఈ సేవను నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావైని పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవగా కాకుండా ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ సుప్రభాత సేవ వెనకాల ఉన్న పద్ధతి ఏంటన్నది తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా బ్రహ్మీ ముహూర్తంలో అంటే 2:30 నుంచి 3 గంటల మధ్యలో శ్రీవారి సుప్రభాత సేవకు ఏర్పాట్లు మొదలవుతాయి. తిరుమలలో ప్రతిరోజు మొట్టమొదటిగా శ్రీవారిని దర్శించుకునేది సన్నిధి గొల్ల. వెంకటేశ్వర స్వామి తన దర్శన భాగ్యాన్ని ఒక యాదవునికి వరంగా ఇచ్చారు. ఆ యాదవుని వంశానికి చెందిన వ్యక్తే ఈ సన్నిధి గొల్ల. ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ సన్నిధి గొల్ల శుభ్రంగా స్నానం ఆచరించి, నామాలు ధరించి, గోవిందనామాన్ని పఠిస్తూ చేత్తో ఒక దివిటి పట్టుకుని, దివిటి అంటే కాగడ అన్నమాట, దాన్ని పట్టుకుని తిరుమలలో ఉత్తర మాధవీడిలో ఉన్న అర్చక స్వామి ఇంటికి వెళ్తారు. వారు కూడా స్నానం అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని ఈయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అప్పుడు సన్నిధి గొల్ల ఆ అర్చకుని ఇంటికి వెళ్ళి ఆయనను ఆలయానికి రమ్మని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆ అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచుకోల అనే తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధి గొల్లతో కలిసి మహాద్వారం వద్దకు చేరుకుంటారు. అర్చక స్వాములు మహాద్వారం వద్దకు రాగానే పెద్ద పలక గంటను మోగిస్తారు. ఈ గంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు. తర్వాత తమ వద్ద ఉన్న తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి, తర్వాత క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు నిల్చుంటారు. సన్నిధి గొల్ల అర్చకులను అక్కడ వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగారు మఠానికి వెళ్తారు. అక్కడ జియ్యంగారు గారు కానీ వారి పరిచారకులు కానీ ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు. వారిని తీసుకుని సన్నిధి గొల్ల మళ్ళీ తిరిగి ఆలయానికి వెళ్తారు. ఆ సమయానికి ఆలయ అధికారి శ్రీవారి సుప్రభాతాన్ని పఠించడానికి వేద పండితులు సిద్ధంగా ఉంటారు. తాళపాక అన్నమయ్య వంశంలో ఒకరు తంబురతో స్వామికి మేలుకొల్పు కీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు. ఈలోపు సుప్రభాత సేవ కోసం టికెట్ తీసుకున్న భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. ఇలా అందరూ సిద్ధంగా ఉండగా సమయం 3 గంటలు కాగానే అర్చకులు కౌసల్య సుప్రజారామ అనే సుప్రభాతాన్ని పాడుతూ కుంచుకోల అనబడే తాళాలతో బంగారు వాకిలిని తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల, వెనుకనే అర్చక స్వాములు, జియ్యంగారి స్వాములు, ఏకాంగులు వారు తీసుకొచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్ళాన్ని తీసుకుని అందరూ లోనికి వెళ్తారు. ఈలోపు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని కొనసాగిస్తారు. అది పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు. లోపలికి వెళ్ళిన అర్చకులు శయన మండపంలో పాన్పుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మేలుకొలిపి అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. గర్భగుడికి ఉన్న తెరను మూసి శ్రీవారికి దంతధావనం, ఆచమనం లాంటి క్రియలు నిర్వహిస్తారు. తర్వాత మఠం నుంచి తెచ్చిన నవనీతం, పాలు, చక్కెర నివేదన చేస్తారు. నవనీతం అంటే వెన్న అన్నమాట. తర్వాత తాంబూలం కూడా సమర్పిస్తారు. ఇదంతా పూర్తయిన తర్వాత హారతి ఇస్తారు. ఇప్పుడు ఇచ్చే హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు. అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులు ఆపాదమస్తకం స్వామివారిని దర్శించుకోవచ్చు. దీన్నే విశ్వరూప దర్శనం అని అంటారు. హారతి పూర్తయిన తర్వాత అర్చకులు బ్రహ్మతీర్థాన్ని తీసుకుంటారు. బ్రహ్మతీర్థం అంటే ముందు రోజు రాత్రి సేవలన్నీ పూర్తయిన తర్వాత తలుపులు మూసే ముందు బ్రహ్మాది దేవతలు స్వామివారిని అర్చించడం కోసం ఒక మూల జలాన్ని ఉంచుతారు. ఆ జలాన్ని ఇప్పుడు బ్రహ్మతీర్థంగా భావించి తీర్థంగా స్వీకరిస్తారు. అర్చకులు ఇలా తీర్థం తీసుకున్న తర్వాత చందనాన్ని, సటారిని కూడా తీసుకుని తర్వాత మిగిలిన వారికి అంటే జియ్యంగారికి, ఏకాంగికి, సన్నిధి గొల్లకు కూడా తీర్థం, సటారి ఇస్తారు. తర్వాత సుప్రభాతం పఠించిన వేద పండితులు, అన్నమాచార్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానం తరపువారు, ఇంకా స్వామివారి కైంకర్యంలో పాల్గొన్న వారందరికీ కూడా హారతి, తీర్థం, చందనం వంటివి ఇస్తారు. చివరిగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న భక్తులకు స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుంది.
ఇప్పుడు మనం సుప్రభాత సేవకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా హాజరవ్వాలి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. సుప్రభాత సేవ కోసం మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల 18వ తారీఖున ఇది ఓపెన్ అవుతుంది. ఒకసారికి ఒక్కరు బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మనం అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి 20వ తారీఖున మనకి సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది మెసేజ్ ద్వారా చెప్తారు. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మనం టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఆన్లైన్లో ఒక సేవకు బుక్ చేసుకుంటే కనుక మళ్ళీ 6 నెలల వరకు వేరే సేవకు దీనికి కూడా మనం బుక్ చేసుకోవడానికి ఉండదు. ఇలా మనకు దొరకలేదనుకోండి, మనం తిరుమల వెళ్ళినప్పుడు మరునాడు సేవ కోసం ఈరోజు టికెట్లు ప్రయత్నించవచ్చు. అది ఎలా అంటే, సుప్రభాత సేవలో పాల్గొనాలంటే ఒక రోజు ముందు సిఆర్ఓ ఆఫీస్లో నమోదు చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది చెప్తారనమాట. సెలెక్ట్ అయితే అప్పుడు మనం టికెట్ తీసుకోవచ్చు. తీసుకుని మర్నాడు సేవకు హాజరవ్వచ్చు. ఇలా రోజుకు 50 టికెట్లు జారీ చేస్తారు. ఇలా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత దర్శనానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. దీనికి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. మగవాళ్ళైతే పంచె ఖచ్చితంగా కట్టుకోవాలి. ఆడవాళ్ళైతే చీర కానీ, లంగా ఓణి కానీ, లేదంటే చున్నీ వేసుకున్న చుడీదార్ కానీ వేసుకోవచ్చు. 12 ఏళ్లలోపు పిల్లలు ఉంటే కనుక వారిని మనతో పాటు తీసుకువెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా సంప్రదాయ దుస్తులు వేయాలి. అలాగే వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లాంటిది తీసుకుని వెళ్ళాలన్నమాట. మనకు సుప్రభాత సేవ 3 గంటలకు మొదలవుతుంది. దానికోసం మనం 2 గంటలకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర రిపోర్ట్ చేయాలి. తర్వాత 2:30 తర్వాత వాళ్ళు లైన్లోకి పంపిస్తారనమాట. 3 అయ్యేసరికి మనం ద్వారం దగ్గరికి చేరుకుంటాము. అక్కడ మనం వాళ్ళ తాళాలు తీయడం, తలుపులు ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా చూడొచ్చు. అలాగే మనం సుప్రభాత సేవకు వెళ్ళేటప్పుడు సుప్రభాతం నేర్చుకుని వెళ్తే చాలా మంచిది. ఒకవేళ నేర్చుకోలేకపోతే కనీసం చిన్న పేపర్ పైన ప్రింట్అవుట్ తీసైనా పట్టుకు వెళ్తే అక్కడ సుప్రభాతం చదివేటప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా చదవచ్చు అనమాట. మేలుకొలుపు సమయంలో అయితే తెర అనేది వేసే ఉంటుంది, కానీ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు తెర తీస్తారనమాట. అప్పుడు మనం స్వామివారిని చక్కగా చూడొచ్చు. అలాగే మనం మామూలుగా స్వామివారి దర్శనానికి వెళ్తే జయ విజయుల వరకు వెళ్ళనిస్తారు, కానీ ఈ దర్శనంలో మనల్ని స్వామివారి మొదటి గడప వరకు అనుమతిస్తారు. స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సుప్రభాత సేవ గురించి తెలుసుకుందాం కదా. చివరిగా స్వామివారి సుప్రభాతం గురించి కూడా 2 విషయాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రతివాది భయంకర్ అన్నన్ అనే ఆయన రాశారు. దీనిలో మొదటి శ్లోకమైన కౌసల్య సుప్రజా రామ రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుల వారు శ్రీరాముణ్ణి లేపడానికి వాడిన శ్లోకం. ఈ సేవ గురించి నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.